హలో ఆల్, వెల్కమ్ టు అనుశీలన ఐఏఎస్. దిస్ ఇస్ శ్రీనాథ్ సింగ్. ఈరోజు మనము ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన ఎడిటోరియల్ డిస్కస్ చేద్దాము. అలాగే ఈ ఎడిటోరియల్ మీద బేస్ చేసుకొని మనం ఇచ్చినటువంటి మెయిన్స్ 1 పేజర్ను కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే గురువు లేక గురి కుదరక అని చెప్పేసి ఒక ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆటగాళ్ల విజయ ప్రస్థానంలో గురువులే కీలకం, మట్టిలో మాణిక్యాలను గుర్తించి మేటి ఆటగాళ్లుగా తీర్చిదిద్దేది కోచ్లే, సహజ సిద్ధ నైపుణ్యానికి మెరుగులు దిద్ది ఛాంపియన్లను తయారు చేయాలంటే సమర్థవంతమైన కోచింగ్ వ్యవస్థ అవసరం. మన దేశంలో ఇలాంటి వ్యవస్థ బలోపేతం కాకపోవడమే సమస్యగా మారింది అని చెప్తున్నాడు. కోచ్ల కొరత వల్ల ప్రతిభ ఉండి కూడా చాలామంది వెలుగులోకి రాలేకపోతున్నారంట. గెలుపు బాటలో ముందడుగు వేయలేక మధ్యలోనే విరమిస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. అంటే ప్రధానంగా ఈ ఎడిటోరియల్ దేని మీద డిస్కస్ చేస్తుందంటే భారతదేశ క్రీడా రంగంలో సరిపడేటువంటి కోచ్లు లేకపోవడం వల్ల క్రీడాకారులు తమ క్రీడా రంగాన్ని మధ్యలోనే విరమిస్తున్నారు. వాళ్ళ క్రీడా కెరీర్కి మధ్యలోనే ముగించేసి వేరే కెరీర్ను వెతుక్కుంటున్నారు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎక్కువ మంది ఆసక్తి ప్రదర్శించే క్రికెట్ విభాగంలో కోచ్ల సంఖ్య పర్వాలేదనిపించే స్థాయిలోనే ఉంది. అయితే గ్రామీణ క్రీడలైనటువంటి కబడ్డీ, ఖోఖో, కుస్తీ, మల్లకంబ లాంటి సాంప్రదాయ క్రీడలలో మాత్రము తక్కువ మందే కోచ్లు అందుబాటులో ఉన్నారు అని చెప్తున్నాడు. ఈ మూలంగా చాలామంది క్రీడాకారులు వీటిని నేర్చుకోవాలనుకున్న వారు కోచ్లు లేకపోవడం వల్ల వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారని చెప్తున్నాడు. దీంతో వేరే రంగాల్లో వాళ్ళు కెరీర్ని వెతుక్కుంటున్నారు. వాళ్ళకు ఈ క్రీడారంగం వెళ్ళాలని ఉన్నప్పటికీ సరైన గురువు లేకపోవడం వల్ల వేరే కెరీర్ను వెతుక్కుంటున్నారని చెప్తున్నాడు. అలాగే భారత క్రీడా ప్రాధికార సంస్థ ప్రకారం చూసుకున్నట్లయితే శిక్షణ పొందిన కోచ్లు మన భారతదేశంలో 1000 లోపే ఉన్నారంట. అందులో మహిళా కోచ్ల సంఖ్య చాలా తక్కువ ఉంది అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనము కంపారిజన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒలింపిక్స్లో పథకాలు కొల్లగొడుతున్నటువంటి అమెరికా, చైనా లాంటి దేశాల్లో బలమైన కోచింగ్ వ్యవస్థ ఉంది. అమెరికాలో 34,000 మందికి పైగా అర్హత కలిగిన కోచ్లు ఉంటే చైనాలో 25,000 మందికి పైగా ఉన్నారంట. అంటే మన భారతదేశంలో 1000 లోపే ఉన్నారు. అత్యధిక జనాభా కలిగినటువంటి మన దేశంలో క్రీడారంగానికి మెరుగులు దిద్దేటటువంటి కోచ్లు 1000 లోపే ఉంటే ఇక్కడ చైనాలో 25,000 మంది, అమెరికాలో 34,000 మంది కోచ్లు ఉన్నారు. అందుకే వాళ్ళు ఒలింపిక్స్లో చాలా పథకాలు కొల్లగొట్టే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. మన దేశంలో అలాంటి వ్యవస్థ లేకపోవడం వల్లనే మనము ఒలింపిక్స్ లాంటి అత్యుత్తమైన పోటీలలో మనకు మెడల్స్ రావడం లేదని చెప్తున్నాడు పరోక్షంగా. అలాగే ఇక్కడ క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్విమ్మింగ్ లాంటి ఖర్చుతో కూడుకున్న ఆటల వైపు మొగ్గేందుకు మధ్యతరగతి కుటుంబాలు, చిన్నారులు వెనకంజ వేస్తున్నారు. ఈ క్రీడల్లో స్పాన్సర్ చేసేవారు ఉంటే తప్ప ముందుకు సాగలేని పరిస్థితి నెలకొంటుంది అని చెప్తున్నాడు అన్నమాట. అలాగే మన దేశంలో అలాంటి పరిస్థితి ఉండడం లేదు. జాతీయ స్పోర్ట్స్ అకాడమీలో కోచ్లకు శిక్షణ పొందే వారి సంఖ్య క్రమంగా తగ్గుతుందంట. ఎందుకంటే జీతాలు తక్కువ ఉండడం, పని ఒత్తిడి ఎక్కువ ఉండడం, ఉద్యోగ భద్రత లేకపోవడం చాలామంది ఈ కెరీర్కు దూరం అవుతున్నారని చెప్పేసి ఇక్కడ రీజన్ చెప్తున్నాడు. అంటే ఎందువల్ల కోచ్లు తక్కువ ఉంటున్నారు అనే దానికి ఇక్కడ రీజన్స్గా మనం చెప్పొచ్చు. అలాగే బ్యాడ్మింటన్, హాకీ, అథ్లెటిక్స్, రెజ్లింగ్ లాంటి క్రీడల్లో ఇండియా ఎక్కువగా విదేశీ కోచ్లపైనే ఆధారపడుతుంది. విదేశీ శిక్షకుల కోసం ఎక్కువ డబ్బులు కేటాయించి మన దేశానికి వాళ్ళని రప్పిస్తున్నాము. విదేశీ కోచ్లు అవసరమే, కానీ ఆధునిక పద్ధతుల్లో కోచింగ్ ఇవ్వగల నేర్పు వారికి ఉంటుంది. అయితే ఇండియాకు వచ్చే విదేశీ శిక్షకుల్లో చాలామంది ద్వితీయ శ్రేణి నైపుణ్యం కలిగిన వారే అని చెప్పేసి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే మనం చాలా మేరకు దేశీయంగా ఉన్నటువంటి కోచ్లను మనం రిక్రూట్ చేసుకోకుండా విదేశీ కోచ్లపైన ఆధారపడుతున్నాము. ప్రధానంగా ఏ క్రీడలు, బ్యాడ్మింటన్, హాకీ, అథ్లెటిక్స్, రెజ్లింగ్ లాంటి క్రీడల్లో మనం ఎక్కువగా విదేశీ కోచ్లపైన ఆధారపడుతున్నామంట. వారి మీద ఎక్కువ డబ్బులు కేటాయించి వాళ్ళని ఇక్కడ రప్పించి ఇక్కడ క్రీడాకారులకు మనం శిక్షణ ఇస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చేటటువంటి ఆ విదేశీ శిక్షకుల్లో చాలామంది ద్వితీయ శ్రేణి నైపుణ్యం కలిగిన వారే ఉన్నారని చెప్పేసి కొన్ని అభిప్రాయాలు వెలువడుతున్నాయని చెప్పేసి ఎడిటోరియల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా గడువు ముగియగానే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అందుకని పూర్తిగా విదేశీ కోచ్లపైన ఆధారపడకుండా దేశ శిక్షకులకు ప్రభుత్వం ప్రోత్సహించాలి, వాళ్ళకి ప్రోత్సాహం అందించాలని చెప్పడం జరుగుతుంది. వారి అనుభవం, విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతిభావంతులైన స్వదేశీ కోచ్లకు విదేశాల్లో శిక్షణ ఇప్పించి వారి ద్వారా మరింత మంది శిక్షకులను తయారు చేసుకునే దిశగా ప్రభుత్వం చూడాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. దేశీయ ప్రతిభపై విశ్వాసం.
ఇద్దరు ఒలింపిక్స్ పథక విజేతలను తయారు చేసినటువంటి పుల్లెల గోపిచంద్, రియో ఒలింపిక్స్లో జిమ్నాస్టిక్లో దీపా కర్మాకర్ను 4వ స్థానంలో నిలబెట్టిన విశ్వేశ్వర్ నంది భారతీయ కోచ్లే. అంటే మన భారతీయ కోచ్లు విదేశీ కోచ్ల కంటే ఏం తక్కువ కాదు. వాళ్ళు కూడా మన మెరికెల్ లాంటి ఆటగాళ్లను, మన క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ముందున్నారు అని చెప్పేసి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సాయ్ షాప్ వంటి సంస్థల్లో కోచ్లను పెంచాలి, వారి సేవలను క్రమబద్ధీకరించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాల ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం లక్షించింది. కానీ ఈ వేదికల ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ప్లేయర్లను ముందుకు నడిపించే బాధ్యత కోచ్లపైనే ఉంటుంది. అవసరమైన సంఖ్యలో కోచ్లను అందుబాటులోకి తెస్తేనే కొత్త క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు దక్కుతాయి. ఇక్కడ మనము ప్రభుత్వము కొన్ని స్కీములు తీసుకొచ్చింది, పథకాలు తీసుకొచ్చింది. ఖేలో ఇండియా పథకము, ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది అనమాట. వాటి ద్వారా నైపుణ్యం ఉన్నటువంటి క్రీడాకారులకు మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఆ శిక్షణ కూడా ఇక్కడ కోచ్లపైనే ఆధారపడి ఉంటుంది. ఆ కోచ్లు మనకు సరిగ్గా లేనప్పుడు, అంటే సరిపడినటువంటి కోచ్ లేనప్పుడు ఇలాంటి క్రీడాకారులకు సరైన శిక్షణ ఇవ్వడం కుదరదు. కాబట్టి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను అనమాట. అంటే కోచ్లను ఎక్కువ మొత్తంలో రిక్రూట్ చేసుకోవాలి. వాళ్ళకు సమస్యలు ఏంటి, జీతాలు తక్కువ ఉండడము, పని ఒత్తిడి ఎక్కువ ఉండడము, ఉద్యోగ భద్రత లేకపోవడం అనేటి వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. వాటిని నివారించి మనకు పెద్ద మొత్తంలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేటటువంటి కోచ్లను మనం రిక్రూట్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నాను అనమాట. మన దేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన మాజీ ఆటగాళ్ళు ఉన్నప్పటికీ వారిని కోచ్లుగా సానపట్టే ప్రయత్నం జరగడం లేదు అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే దీనివల్ల అలాంటి ప్లేయర్లు అనుభవం యువ క్రీడాకారులకు అందడం లేదు. ఇటీవల 398 మంది కోచ్లను నియమించాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించదగిన అంశం అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే తరహాలో మరిన్ని నిర్ణయాలు జరగాలి, అవన్నీ సత్వరమే కార్యరూపం దాల్చాలి. భారత్లో కోచింగ్ వ్యవస్థ బలోపేతం చేసి శిక్షకుల సంఖ్యను పెంచితే క్రీడా ప్రమాణాలు మెరుగవుతాయి అని చెప్పి చెప్తున్నాడు. దీని మూలంగా మనము అంతర్జాతీయ పోటీలలో మంచి పథకాలు సాధించవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు దీని మీద మనము మెయిన్స్ నోట్స్ని 1 పేజ్ నోట్స్ని తయారు చేసాము. అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం ఏమొచ్చాము, భారత క్రీడారంగంలో కోచ్ల కొరత, కారణాలు, ప్రభావాలు, పరిష్కార మార్గాలు అని చెప్పేసి ఒక హెడ్డింగ్ పెట్టాం. ఇక్కడ ఆటగాళ్ళ విజయ ప్రస్థానంలో గురువులే కీలకం. మట్టిలో మాణిక్యాలను గుర్తించి మేటి ఆటగాళ్ళుగా తీర్చిదిద్దేది కోచ్. సహజ సిద్ధ నైపుణ్యానికి మెరుగులు దిద్ది ఛాంపియన్లను తయారు చేయాలంటే సమర్థవంతమైన కోచింగ్ వ్యవస్థ అవసరం. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ బలోపేతం కాకపోవడమే సమస్యగా మారింది. కోచ్ల కొరత వల్ల ప్రతిభ ఉండి కూడా చాలామంది క్రీడాకారులు వెలుగులోకి రాలేకపోతున్నారు, మధ్యలోనే తమ క్రీడా ప్రస్థానాన్ని విరమించుకుంటున్నారని చెప్పేసి ఒక క్యాచీ ఇంట్రోని మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనం ఏం చెప్పబోతున్నామో ఒక ఇంట్రోలని మనం మొత్తం చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో కోచ్ల కొరతకు ప్రధాన కారణాలుగా మనము అన్నీ ఒక ఫ్రేమ్లో ఇవ్వడం జరిగింది. మనకు పైన ఎడిటోరియల్లో అంత క్లమ్జీగా అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఒక ప్రాపర్ ఆర్డర్లో మనం ఇట్లా మెయిన్స్ నోట్స్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కారణాలు ఏంటి, గ్రామీణ క్రీడలపై తీవ్ర ప్రభావం. అంటే మనం ఇంతమందికి ఏం చెప్పుకున్నాం, కబడ్డీ, ఖోఖో, మల్లకం లాంటి గ్రామీణ సాంప్రదాయ క్రీడలకు తక్కువ కోచ్లు ఉండడం వల్ల సరిగ్గా ఆటలు నేర్చుకున్న వాళ్ళు దీనిపైన వీళ్ళు నిరాశ గురవుతున్నారని చెప్పి చెప్పుకున్నాం అనమాట. అలాగే నాణ్యమైన శిక్షణ లేకపోవడము ఇది ఒక కారణంగా ఉంటుంది. అలాగే తక్కువ జీతాలు ఉండడము, అంటే అధిక ఒత్తిడి, కోచ్ ఉద్యోగులకు తక్కువ జీతాలు ఉండడం కూడా, ఒక పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల కూడా కోచ్లు ఎక్కువ రిక్రూట్ కావడం లేదని చెప్పి చెప్తున్నాం. అలాగే వాళ్ళకి ఉద్యోగ భద్రత లేకపోవడము, మాజీ క్రీడాకారుల అనుభవం వినియోగించలేకపోవడము, విదేశీ కోచ్లపై అతిగా ఆధారపడడం వంటి కారణాల వల్ల భారతదేశంలో కోచ్లకు కొరతకు ప్రధాన కారణాలుగా ఉంటున్నాయని చెప్పేసి ఒక 6 పాయింట్లను మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది భారత క్రీడారంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందో అది కూడా చెప్పడం జరుగుతుంది. క్రీడాకారుల ప్రతిభ అనేది వృధా అవుతుంది. ఎలా, సరైన కోచింగ్ లేక ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని పూర్తిగా వెలికి తీయకపోతున్నారు. ఇది దేశీయ క్రీడా ప్రమాణాలను దెబ్బతీస్తుంది అని చెప్పేసి మనం ఒక ప్రభావాన్ని చెప్పడం జరిగింది. అలాగే అంతర్జాతీయ ప్రదర్శనల వెనుకబాటు, బలమైన కోచింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల అంతర్జాతీయ పోటీల్లో ముఖ్యంగా ఒలింపిక్స్ పథకాలు సాధించడంలో భారతదేశం వెనుకబడుతుంది. ఎందుకంటే అమెరికాలో 34,000 మందిగా కోచ్లు ఉన్నారు, చైనాలో 25,000 మందికి పైగా ఉన్నారు అక్కడ. కానీ మన భారతదేశంలో మాత్రం కేవలం ఇప్పటి వరకు 1000 మంది మాత్రమే కోచ్లుగా ఉండడం జరిగిందని చెప్పడం జరిగింది ఇంతకుముందు. అలాగే క్రీడల పట్ల నిరుత్సాహం పెరుగుతుందన్నమాట. ఎందుకంటే సరైన కోచ్లు లేకపోవడం వల్ల విద్యార్థులైనా క్రీడాకారులైనా అటువైపు వెళ్ళడానికి మొగ్గు చూపరన్నమాట. అందువల్ల క్రీడల పట్ల నిరుత్సాహం పెరుగుతుంది.
కోచ్లు లేకపోవడం వల్ల పిల్లలు యువతకు క్రీడల పట్ల ఆసక్తి ఉన్న సరైన శిక్షణ లేక నిరుత్సాహానికి లోనవుతున్నారు. ఇది క్రీడా సంస్కృతి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. మధ్యలోనే ఆట వదిలేయడం కూడా జరుగుతుంది. అయితే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒలింపిక్స్ పథకాలు గెలుస్తున్న దేశాల తరహాలోనే బలమైన కోచింగ్ వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం, క్రీడా సంస్థలు, మాజీ క్రీడాకారులు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను అనమాట. దానిలో భాగంగా మనం ఏం చెప్తున్నాము, దేశీయ కోచ్ల ప్రోత్సాహం, నియామకాల పెంపు, వారి కోసము ప్రోత్సాహకాలు ఏర్పాటు చేయాలి. ఉదాహరణకు పుల్లెల గోపిచంద్, విశ్వేశ్వర్ నంది వంటి భారతీయ కోచ్లు ఉన్నారు కదా, వాళ్ళను గుర్తించి వారిని ఆదర్శంగా ప్రోత్సహించాలి. దేశీయ ప్రతిభపై విశ్వాసం ఉంచాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే వారికి జీతాలు, భద్రత అనేది కల్పించాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే సరైన సమయంలో వెంటనే వాళ్ళ నియామకాలు చేపట్టాలి. దానివల్ల క్రీడాకారులను గుర్తించి ఒక మంచి క్రీడాకారులను తయారు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఇటీవల భారత ప్రభుత్వం 398 మంది కోచ్లను నియమించాలని నిర్ణయించడం ఒక మంచి పరిణామంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే మహిళా కోచ్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అని మనం ఇక్కడ చెప్తుంది, ఒక పాయింట్ చెప్తున్నాం. అలాగే కోచ్లకు శిక్షణ మరియు నైపుణ్య వృద్ధి, శిక్షణ కార్యక్రమాల విస్తరణ, జాతీయ స్పోర్ట్స్ అకాడమీ వంటి సంస్థల ద్వారా కోచ్లుగా శిక్షణ పొందే వారి సంఖ్యను గణనీయంగా పెంచాలి అని చెప్తున్నాం. అలాగే ఆధునిక శిక్షణ పద్ధతులను కూడా వారికి అందించాలి అని చెప్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునిక కోచింగ్ పద్ధతులు, క్రీడా విజ్ఞాన శాస్త్రంపై దేశ శిక్షకులకు శిక్షణ ఇవ్వాలి. మాజీ ఆటగాళ్ల అనుభవం తీసుకోవాలి అని చెప్తున్నాం. ఎంతోమంది ప్రతిభావంతులైన మాజీ ఆటగాళ్లను కోచ్లుగా మార్చేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను రూపొందించాలి. వారి అనుభవం, విజ్ఞానం యువ క్రీడాకారులకు ఎంతో విలువైనది అని ఆ పాయింట్ను కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాల విస్తరణ, అకాడమీలు, ఎక్స్టెన్షన్ సెంటర్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాము. ప్రాథమిక స్థాయి క్రీడలకు మద్దతునివ్వాలి. ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ, ప్రాథమిక స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అవకాశాలను కల్పించాలి. ఈ పథకాల ద్వారా వెలుగులోకి వచ్చిన ప్లేయర్లను ముందుకు నడిపించేందుకు సరిపడినటువంటి కోచ్లను అందుబాటులోకి తేవాలి అని ఇంకో పాయింట్ ఇవ్వడం జరిగింది. విదేశీ కోచ్ల వ్యూహాత్మక వినియోగం అని ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాము. జ్ఞాన బదిలీ, విదేశీ కోచ్ల నైపుణ్యాన్ని కేవలం క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికే కాకుండా దేశీయ శిక్షకులకు ఆధునిక పద్ధతులు, వ్యూహాలపై జ్ఞాన బదిలీ చేయడానికి ఉపయోగించుకోవాలి అని చెప్తున్నమాట. అంటే మనం బయట నుంచి తీసుకొచ్చినటువంటి విదేశీ కోచ్లను కేవలం క్రీడాకారులను తయారు చేయడానికే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్వదేశీ శిక్షకులు ఉంటారు కదా, అంటే కోచ్లు ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళ నైపుణ్యాలను మెరుగుపరిచే విధంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అట్లా ఇస్తే ఇంకా మంచి మెడికల్ లాంటి మనం కోచ్లను తయారు చేయవచ్చు అని చెప్తున్నమాట. అలాగే భారతీయ కోచ్లకు విదేశీ శిక్షణ, ప్రతిభావంతులైన స్వదేశీ కోచ్లకు విదేశాల్లో శిక్షణ ఇప్పించి వారి ద్వారా మరింత మంది శిక్షకులను తయారు చేసే దిశగా ఆలోచించాలి. దీనివల్ల దీర్ఘకాలికంగా విదేశీ కోచ్లపై ఆధారపడడం తగ్గుతుంది అని మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇంకా ముగింపు చూసుకున్నట్లయితే భారతదేశంలో క్రీడా ప్రమాణాలను మెరుగుపరచడానికి, అంతర్జాతీయ వేదికలపై పథకాలను సాధించడానికి బలమైన కోచింగ్ వ్యవస్థ అత్యంత కీలకం. కోచ్లకు తగిన ప్రోత్సాహకాలు, ఉద్యోగ భద్రత కల్పించడం, మాజీ ఆటగాళ్ల అనుభవాన్ని వినియోగించుకోవడం, ఆధునిక శిక్షణ పద్ధతులను అలవర్చుకోవడం వంటి సమగ్ర చర్యలు భారత క్రీడారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్నత శిఖరాలను చేర్చుతాయనడంలో సందేహం లేదు అని ఒక ఆశాభావంతో కూడినటువంటి ఒక ముగింపుని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనము పైన ఇచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ను సమగ్రంగా తీసుకొని వాటిలో నుండి ఇంకా మిగతా కంటెంట్ను మనం ఇంటర్నెట్ నుంచి తీసుకొని ఒక మంచి 360 డిగ్రీస్లో ఉండే విధంగా ప్రతి అంశం ఇమిడే విధంగా మనము నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి 3 ఎడిటోరియల్స్ మీద మనం ఇలాంటి మెయిన్స్ 1 పేజర్ కంటెంట్ను ఇస్తున్నాము. అంతేకాకుండా ఈ చదివినటువంటి ఒక మ్యాటర్ పైన మనం ప్రాక్టీస్గా రాసుకోవడానికి ఎగ్జామ్ అంటే మెయిన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు, మనం ఎలా ఆన్సర్స్ రాసుకోవాలి అనే దానిపైన ఒక మంచి నమూనా ప్రశ్న కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే భారతదేశంలో క్రీడాకారుల విజయ ప్రస్థానంలో కీలకమైన కోచింగ్ వ్యవస్థ బలోపేతం కాకపోవడానికి గల ప్రధాన కారణాలు వివరించండి. ఈ సమస్య భారత క్రీడారంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుంది అనేది కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాము. ఇది మనము పైన ఇచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ మీద మనము ఈ మెయిన్స్ నోట్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మనము ఈ మెయిన్స్ 1 పేజర్ నోట్స్ని స్టార్ట్ చేసి దగ్గర 2 months దగ్గర అవుతుంది. మీరు కూడా ఈ డైలీ మెయిన్స్ 1 పేజర్ నోట్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ ప్రైవేట్
అంటే ప్రైవేట్ గ్రూప్లో, అంటే ఇప్పుడు మన మెయిన్స్ 1 పేజర్ ప్రైవేట్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే మంత్లీ వచ్చేసి 300 రూపాయలు, డ్యూరేషన్ 30 రోజులు ఉంటుంది. అంటే డే 1 నుంచి మొదలుకొని డే 30 వరకు మనము 1 మంత్ మొత్తము ప్రతిరోజు ఈనాడు ఎడిటోర్లో వచ్చినటువంటి ప్రధాన ఎడిటోరియల్స్, అంటే మన సిలబస్కు లింక్ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మనము ఇలా మెయిన్స్ 1 పేజర్ నోట్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది తెలుగు మీడియం వారికే ఉంటుంది కాబట్టి జాయిన్ అవ్వండి. ఇది ప్రధానంగా ఎవరికి హెల్ప్ అవుతుందంటే ప్రతిరోజు ఈనాడు ఎడిటోరియల్ ఆధారంగా రూపొందించిన సమగ్ర మెయిన్స్ నోట్స్ ఇస్తాము. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి గ్రూప్ 1 సిలబస్కు అనుగుణంగా ఇది మనం తయారు చేస్తాం. ఈ కంటెంట్ని తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వారికి ఇది అత్యంత ఉపయోగకరమైనటువంటి సమాచారాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఈ గ్రూప్లో, ఈ మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత ఎవరైనా మన ఈ మెయిన్స్ 1 పేజర్ నోట్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడికి మెసేజ్ చేయండి. మనము పేమెంట్ డీటెయిల్స్ అన్నీ దాంట్లో మీకు ఇస్తాము. ఓకేనా? రేపు మరొక ఎడిటోరియల్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.